బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము 2026వ సంవత్సరంలో ఎస్ అక్షరంతో ఎవరి పేర్లైతే స్టార్ట్ అవుతాయో మీకు జరగబోయేది ఇదే. ఎందుకంటే బ్రహ్మంగారు ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో ఎవరి పేర్లైతే అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. మీ పేర్లకు సంబంధించి గ్రహ బలాలు, మీ పేర్లకు సంబంధించి అంటే ఈ ఎస్ అక్షరంతో ఉండే వాళ్ళకసలు భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుంది? మీ యొక్క ఆలోచన విధానం అనేది మీ జీవితాల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? మీరు జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు, సరిచేసుకోవాల్సినటువంటి కొన్ని తప్పులు, మీ యొక్క ఎదుగుదలకు కొన్ని అడ్డంకులనేవి ఏ రూపంలో మీకు తగులుతున్నాయి? ఈ ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తులు మీరు ఈ 2026వ సంవత్సరంలో ఇలా గనక ఉన్నట్లయితే మీకు మొత్తం సంవత్సరం అంతా కూడా తిరుగులేని రాజయోగం అనేది పడుతుందని చెప్పేసి బ్రహ్మంగారు ప్రత్యేకంగా మీ గురించి చెప్పటం అనేది జరిగింది. బ్రహ్మంగారి మాటలు అంటే అవి సాక్షాత్తు దైవ సమానమే. అంటే సాక్షాత్తు మనకు ఆ దేవుడే చెప్పినటువంటి మాటలతో సమానము. ఆయన గారు ఎన్నో కొన్ని సంవత్సరాల కిందట చెప్పినటువంటి మాటలు ఏవైతే భవిష్యత్తు గురించి మనకు చెప్పారో అవి ఇప్పటికీ అలాగే జరుగుతున్నాయి. ఎక్కడా కూడా అక్షరం అనేది కూడా పొల్లుపోకుండా అన్నీ కూడా అలాగే జరగటం చూసి బ్రహ్మంగారిని దైవ సమానంగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి బ్రహ్మంగారు ఈ ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తుల గురించి మీ గురించి ఈ 2026వ సంవత్సరంలో ఏం చెప్పారు ఏంటి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నిజంగా ఈ వీడియో మీ కంటపడటం మీ యొక్క పూర్వజన్మ సుకృతంలాగా భావించి మీరు ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తులు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే బ్రహ్మంగారు మీ గురించి చెప్పినటువంటి ఆ గొప్ప వాక్యాలు ఏంటి అనేది చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది ఎస్ అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తులకి వీడియో చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనలో చాలామంది పేర్లు కూడా ఎస్ అక్షరంతో స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నిజంగా ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు ఎవరైతే మొదలవుతుందో వాళ్ళని ముందుగా మనం చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎస్ అక్షరంతో పేర్లు మొదలవటం అంటే అది ఒక పూర్వజన్మ సుకృతంలాగా భావించాలి. వీళ్ళు దేవుడి యొక్క అనుగ్రహంతో అంటే దైవానుగ్రహంతో పుట్టినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మరి మీకు ఈ 2026వ సంవత్సరంలో ఒక్క రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు అనేది లేకుండా మీ యొక్క భవిష్యత్తు మొత్తం కూడా మనకు ఈ వీడియోలో బ్రహ్మంగారు చెప్పింది గనక మీరు వింటమైతే చాలా ఆశ్చర్యపోతారు, చాలా సంతోషపడతారు. అలాగే చాలా ఆసక్తికరంగా కూడా ఈ వీడియో అనేది ఉంటుంది. ఈ 2026వ సంవత్సరంలో వచ్చేటప్పటికి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకి మీకు గతంలో గడిచిన కాలమంతా ఒక ఎత్తు అయితే అసలు మీకు ప్రస్తుతం ఎలా ఉంటుంది, అలాగే మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క గుణగణాలు, మీరు అంటే తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి. కామెంట్ బాక్స్లో అందరూ కూడా జై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అనే కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి అక్షరానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. పేరులోని మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరం ఒక మనిషి జీవితం పైన ప్రభావం అనేది చూపిస్తుంది. ఎస్ అనే అక్షరం విజయానికి సంకేతం అని చెప్పవచ్చు. మీ పేరులో ఉండేటటువంటి ఎస్ అక్షరం ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంటే మీ జీవితంలో ఉండే విజయాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాగే ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి వ్యక్తులు గత సంవత్సరంలో అంటే 2025వ సంవత్సరంలో శని ద్వారాగా ఏర్పడినటువంటి దోషాల కారణంగా వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించారు. అంటే సుమారు గత 7 సంవత్సరాలుగా ఈ ఎస్ అనే అక్షరం పేరు కలిగినటువంటి వ్యక్తులు శని బాధలతో, శని దోషాల కారణంగా ఎన్నో రకాల కష్టాలు, బాధలు అనేవి అనుభవిస్తూనే ఉన్నారు. అలాగే ఈ పేరు కలిగినటువంటి వ్యక్తులు అంటే చాలా రకాలుగా డబ్బు పరమైనటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సమస్యలను ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఆ అక్షరం పేరు కలిగినటువంటి వారి జాతకంలో అష్టమ శని నడుస్తుంది.
అయితే ఇక నుంచైతే మాత్రం అంటే ఈ 2026వ సంవత్సరం నుంచైతే మాత్రం మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం అంటే ఈ 2026లో మీకు కాలం అనేది కలిసి రాబోతుంది. ఇన్నాళ్ళ నుంచి మీరు అనుభవించినటువంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుంది. కాబట్టి ఈ 2026వ సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఈ నూతన సంవత్సరము మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ 2026లో అదృష్టంతో పాటుగా కొన్ని దురదృష్టాలు అనేవి కూడా మీకు ఎదురయ్యే అవకాశాలైతే కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి. అంటే డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మీ అంత ధనవంతులు ఎవ్వరూ కూడా లేరు అని చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మీరు కాస్త డబ్బు పరంగా నలుగుతున్నప్పటికీ కూడా భవిష్యత్తులో మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఎస్ అక్షరంతో పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళు ధనవంతులు అనేది ఖచ్చితంగా అవుతారు. అంటే ఆర్థిక పరంగా, డబ్బు పరంగా మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. మీరు ఏదైతే సంపాదించాలి అని అనుకుంటున్నారో, ఏ స్థాయిలో అయితే నిలబడాలి అని అనుకుంటున్నారో, అంటే ఒక నూతన గృహ నిర్మాణం కావచ్చు, ఒక స్థిరాస్తి కొనుగోలు కావచ్చు, ఒక భూమి కొనుగోలు కావచ్చు, ఒక పొలం కొనుగోలు కావచ్చు. ఇట్లా మీకేంటంటే బాగా 4 దిక్కుల నుంచి కూడా కలిసి వచ్చి మీరు అనుకున్నటువంటి సంపాదననైతే మాత్రం ఖచ్చితంగా సంపాదించి తీరతారు. అందులో మీకు ఎటువంటి సందేహం అనేది లేదు. అలాగే మీ యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెట్టింపవుతాయి. వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి. కానీ ఈ ఎస్ అనే వ్యక్తులు ఏంటంటే ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలనేవి తప్పక తీసుకోవాలి. ఈ 2026వ సంవత్సరంలో మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అనేది మీకు అవసరం అనమాట. ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడటము, జలుబులు, జ్వరాలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంచెం దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరేంటంటే మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచాలి. మీరు తినే ఆహారంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక ఐశ్వర్యం ప్రకారంగా చూసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. మీ చుట్టూతా శత్రువులు కూడా మీకు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవ్వరిని కూడా అంత ఈజీగా నమ్మకండి. మీరు నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా ఈజీగా మోసపోతూ కూడా ఉంటారు. అంటే ఒక్కొక్కసారి మీ మంచితనమే మీ పాలిట శత్రువుగా తయారవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎంతవరకు మంచిగా ఉండాలి, ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఉండాలి, సమయానుకూలంగా మీరు ఖచ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం బాధపడతారు. తర్వాత చేతులు కాలిన కాకులు పట్టుకొని కూడా లాభం అనేది ఉండదు. అలాగే ఈ 2026వ సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది. ఇంకా మీరు నంబర్ 1 పొజిషన్‌లోకి రావాలి అంటే మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోండి. అంటే మీరు ఎవ్వరి మాటలు అనేవి ఏమాత్రం కూడా వినొద్దు. మీకు మంచి కలిగిద్ది అని అనుకుంటే వినండి కానీ, పూర్తిగా మొహమాటం కోసమో, మంచి వాళ్ళని అనిపించుకోవటం కోసమో ఎవ్వరి మాటలు అనేవి అస్సలు ఏమాత్రం కూడా వినొద్దు. మీ మీ యొక్క నిర్ణయానికి మీరు ప్రాధాన్యత అనేది ఇచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీకన్నా కూడా మీ గురించి ఎవరికి బాగా తెలిసిద్ది ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే ఈ ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తులేంటంటే మనుషులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. మీ మనసు అనేది వెన్న లాంటిది. అలాగే దేవుడి పైన కూడా మీకు నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు. పైగా చాలా తెలివైనటువంటి వాళ్ళు కూడా. మీ జీవితంలో ఎన్నో రకాల మలుపులనేవి ఉంటాయి. అలాగే మీ యొక్క మాటలతో మీరు ఎవరినైనా సరే మార్చుకోగలుగుతారు. అయితే కొన్ని సార్లు మీ యొక్క వ్యక్తిత్వం కూడా మీకు నష్టాన్నే కలిగిస్తుంది. మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటూ ఉంటారు. ఎస్ అక్షరం పేరు కలిగినటువంటి వ్యక్తులు మీ జీవితంలో బాగా ఎదగాలి అంటే మీరు ఎక్కువగా శనివారాలు పూట ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అనేది మీకు బాగా కలిసి వస్తుంది. శనివారాలు ప్రతి శనివారం మీకు కుదిరితే ప్రతి వారం కూడా మీరు
మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మంగళవారం పూట హనుమాన్ చాలీసాను పఠించండి. ఇంకా ప్రతి గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు అనేవి చెయ్యండి. అలా చేయటం వలన డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సోమవారాలు పరమేశ్వరుడి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో చెంబుడు నీటితో కానీ, పాలతో కానీ అభిషేకం చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి కష్టాలు, దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. శివుడు అభిషేక ప్రియుడు, బోలా శంకరుడు. కాబట్టి మీరు శివలింగానికి యొక్క అభిషేకాలు చేయటము, అలాగే శివపార్వతులకు పూజ చేయటం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. శివుని యొక్క లక్షణాలు కూడా మీలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి శివారాధన అనేది మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కాబట్టి సోమవారాలు తప్పకుండా శివుని పూజ చేసుకోవటము, శివలింగానికి అభిషేకం చేయటం ఇలాంటి పనులు మిమ్మల్ని మంచి అభివృద్ధి స్థాయిలో నడిపిస్తూ ఉంటాయి. అలాగే మీరేంటంటే ఏ రంగంలో ఉన్నా సరే మీ లక్ష్యాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటారు. ఎదుటివారి సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఎలాంటి సవాలైనా సరే ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. అలాగే మీరు గనక తప్పు చేస్తే దానిని సులువుగా కరెక్ట్ చేసుకుంటం కూడా మీకు చేతయిద్ది. మళ్ళీ ఆ తప్పును రిపీట్ అనేది చేయకుండా ఉంటారనమాట. కొంతమందేంటంటే తప్పు చేస్తే ఒప్పుకోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. కానీ తప్పును తప్పుగా ఒప్పుకున్నవాడు నిజంగా దేవుడనమాట. వాళ్ళు అది అర్థం చేసుకొని రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటారు. ఆ మనస్తత్వం ఈ యెస్ అనే వ్యక్తుల్లో బాగా కనిపిస్తుంది. అలాగే మీరు ఇతరులను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. అలాగే వివాహమైన వారు ఈ యెస్ అనే వ్యక్తులు జీవిత భాగస్వామిని కూడా అమితంగా ప్రేమిస్తారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి వీరిని భాగస్వామిగా పొందిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇంకా తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమిస్తారు. తల్లిదండ్రులకు కూడా గౌరవ మర్యాదలు అనేవి ఇస్తారు, పూజిస్తారు. ఇంకా ఈ యస్ అక్షరం పేరు గల వ్యక్తులకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ అంత పట్టుదల వ్యక్తులు మరొకరు ఉండరనే చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలను మీరు కొనుక్కొని తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే 1కి 10 సార్లు నిదానంగా ఆలోచించండి. ఇంకా మీరు వ్యాపారంలో కూడా బాగా స్థిరపడతారు. సమాజంలో కూడా మంచి పేరును పొందే అవకాశం ఉంటుంది. మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. మీరు అంటే మీ యెస్ అనే వ్యక్తులేంటంటే చాలా ఓపెన్ మైండ్‌తో ఉంటారు. తమ చుట్టూ చాలామంది యొక్క అభిమానాన్ని కూడా పొందుతూ ఉంటారు. జనాలు చెప్పేవి కూడా ప్రశాంతంగా వింటారనమాట. అంటే ఏదైనా సరే వినటం కూడా ఒక తెలివిగల లక్షణం అండి. ఎదుటివారు మాట్లాడేటప్పుడు ఆ యొక్క తెలివి ఈ యెస్ అనే వ్యక్తుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మీరేంటంటే చాలా వరకి కూడా సరదా కలిగినటువంటి వ్యక్తులు, రొమాంటిక్ వ్యక్తులనమాట. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, ఆప్యాయత, నమ్మకాన్ని కలిగి ఉంటారు. మీరు ఎదుటి వారికి మాట ఇస్తే ఆ మాటను ఎప్పటికీ తప్పరు. ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయటానికి ముందుంటారు. మీ యొక్క స్నేహితులను ఎప్పటికీ విడిచిపెట్టరు. యెస్ లెటర్‌తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు. నిగ్రహాన్ని కోల్పోతారు. అంటే అలాగే ఈ యెస్ అనే వ్యక్తులను మనం చూసుకుంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మంచి చక్కటి రూపాన్ని కలిగి ఉంటారండి. వీరిని చూస్తే కనుచూపు అనేది తిప్పుకోలేని అందం అనేది వీరి సొంతం అవుతుంది. అంటే పొడవైన జుట్టు, పెద్ద పెద్ద నేత్రాలు, విశాలమైనటువంటి నుదురు, బంగారు ఛాయతో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే మీలో కోపం అనేది ఒక పెద్ద వీక్ పాయింట్. అది మిమ్మల్ని అంటే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి కొంచెం అది ఇతరులకు కష్టంగా మారుతుందనమాట. అంటే ఆ కోపం వెనకమాల ప్రేమ అనేది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. మీ మాటల వెనకమాల వెన్న లాంటి మనసుకు అది తెలిసే వాళ్ళకే తెలుస్తుందనమాట. ఇంకా ఈ 2026వ సంవత్సరంలో
ఈ ఎస్ అనే అక్షరం పేరు కలిగినటువంటి వ్యక్తులకేంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పి సమస్యలు, నిద్రలేమి సమస్యలు, మానసిక ఒత్తిడి మొదలైనటువంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తలనొప్పి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది. అలాగే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అనారోగ్య సమస్యలు పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. అవన్నీ కూడా మీకు అదుపులోకి వస్తాయి. మీకు జులై తర్వాత నుంచి మీ ఆరోగ్యం అనేది కొంచెం క్షీణిస్తుంది. మీరు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. నలుగురితో కూడా చాలా ఈజీగా కలిసిపోయే మనస్తత్వము. ఎల్లప్పుడూ నవ్వుతూ గడుపుతూ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. సరదాగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధించగలరు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా పెద్దగా అయితే మాత్రం ఆర్థిక పరమైన ఇబ్బందులనేవి ఉండవు. మీరేంటంటే జీవిత భాగస్వాములను చాలా వరకు కూడా గొప్పగా ఉండేలాగా వాళ్ళు అంటే మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తులను జీవిత భాగస్వాములుగా పొందుతారనమాట. అలాగే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తుల్లో ఎక్కువ శాతం మనం చూసినట్లయితే వీళ్ళు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు. ఎందుకంటే వీరు వారసత్వం ద్వారాగా ఆస్తిని పొందుతారు. వీరు తమ సొంత టాలెంట్‌తో డబ్బును కూడా సంపాదిస్తారు. మీ మనసులో భావాలను, బాధలను ఎవరితో గబుక్కన పంచుకోవటానికి ఇష్టపడరు. ఈ అలవాటు వల్ల మీరు ఎక్కువగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి బాగా కష్టపడి పనిచేస్తారు. మీరు సాధారణంగా ఎవ్వరిని మోసం చేయాలని అనుకోరు. మీరే అందరిని నమ్మి మోసపోతూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లు, అలాగే కొన్ని మంచి లక్షణాలు, కొంత పొరపాట్లు ఇలాగ ప్రతీదీ కూడా ఈ 2026వ సంవత్సరంలో ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితాల్లో అయితే ఖచ్చితంగా మీరు ఫేస్ చేయటం అనేది జరిగిద్దండి. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఎక్కువగా ఎస్ అనే అక్షరం కలిగిన పేర్లు ఎందుకు మనం చెప్పామంటే ఈ ఎస్ అనే అక్షరం ఒక లక్కీ లెటర్‌గా మనం చెప్పుకోవచ్చనమాట. చాలామందికి కూడా ఈ ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తుల పేర్లు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు జీవితంలో కూడా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు మీరు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా ఉంటే సరిచేసుకోండి. మీకు ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. కాబట్టి చక్కగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. అర్థమైంది కదండి. ఎస్ అనేటటువంటి వ్యక్తులకు బ్రహ్మం గారు ఎంత గొప్పగా మీ గురించి చెప్పారు ఏంటి అనేది. మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో జై వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః అనే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.